Yeah. Hello students and parents. Welcome back to Nova Online Academy. I am Srikanth sir, Arithmetic faculty నన్ను. ఈరోజు క్లాస్లో ఈ వీడియోలో మీకు సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ సిలబస్? అర్థమెటిక్ సిలబస్. అర్థమెటిక్ సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానన్న. దీన్నే మ్యాథ్స్ అని కూడా అంటాం. మ్యాథ్స్ అంటాం అండ్ డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తాం. మ్యాథ్స్ అంటాం, అర్థమెటిక్ అంటాం అండ్ క్వాంటిటేటివ్ అంటాం. డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి నాన్న. మ్యాథ్స్ అంటే సేమ్, అన్నీ సేమ్. యా, మనకు ఎవరైతే ఈ ఇయర్ నవోదయ ఎంట్రన్స్ 6th క్లాస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తున్నారో వారిగాను మెంటల్ ఎబిలిటీ నుంచి 3 సెక్షన్స్ ఉంటాయి నాన్న. పేపర్లో 3 సెక్షన్స్ ఉంటాయి. మెంటల్ ఎబిలిటీ నుంచి 40 క్వశ్చన్స్ వస్తాయి. 40 క్వశ్చన్స్ గాను 50 మార్క్స్ ఉంటాయి నన్ను. 40 క్వశ్చన్స్ గాను 50 మార్క్స్ ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ సెక్షన్ వచ్చేసి అర్థమెటిక్ నన్ను. అరిథమెటిక్ ఇందులో నుంచి 20 క్వశ్చన్స్ ఇస్తే 20 క్వశ్చన్స్ వస్తాయి. 20 క్వశ్చన్స్ గాను 25 మార్క్స్ నన్ను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్. ఇంగ్లీష్ ఉంటుంది. ఇంగ్లీష్కి 20 క్వశ్చన్స్ ఇస్తాడన్నా. 20 క్వశ్చన్స్ గాను 25 మార్క్స్ ఉంటాయి. చాలా సింపుల్ ఇది, ఓకేనా. మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్ అనేవి ఈ రెండు టాపిక్స్ కూడా చాలా సింపుల్ నాన్న. అండ్ మనకు కొంచెం డిఫికల్ట్ అనిపించేది అర్థమెటిక్ నాన్న. ఈ అర్థమెటిక్ అనేది మన మెంటల్ ఎబిలిటీ అండ్ ఇంగ్లీష్లో ప్యాసేజ్ ఇస్తాడు నాన్న. ఆ ప్యాసేజ్లోనే ఆన్సర్స్ ఉంటాయి. అండ్ మనకు కొంచెం డిఫికల్ట్ అనిపించేది ఇంగ్లీష్లో యాంటోనిమ్స్ అండ్ సినానిమ్స్ అన్న. అవి నేర్చుకుంటే మనకు సరిపోతుంది. ఇంగ్లీష్ సింపుల్గా చేయొచ్చు. 20 క్వశ్చన్స్ చేయొచ్చు. అండ్ మెంటల్ ఎబిలిటీ అన్న, ఫిగర్స్ ఇస్తారు, ఆ ఫిగర్స్ని మనం మ్యాచ్ చేయాలి. ఇందులో 40 క్వశ్చన్స్ చేయొచ్చు అన్న. చాలా సింపుల్. ఇంగ్లీష్ అండ్ మెంటల్ ఎబిలిటీ చాలా సింపుల్. అర్థమెటిక్ అనేది కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది అన్న. ఈ అర్థమెటిక్ అనేది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. దీన్ని నేను సింపుల్గా చెప్తాను. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. మీకు డౌట్స్ లేకుండా క్లియర్గా సింపుల్గా చెప్తాను. మీరు ఫాలో అవ్వాల్సింది నోట్స్ తీసుకొని అండ్ క్లియర్గా రాసుకోవాలన్నా. నేను ఏదైతే చెప్తానో అది క్లియర్గా రాసుకొని అండ్ దాన్ని ఫాలో అవుతే ఆర్థమెటిక్ అనేది సింపుల్ అవుతుందన్న. ఎవరైతే ఆర్థమెటిక్ చేస్తారో వారికి మాత్రమే సీట్ వస్తుంది. క్లియర్గా సీట్ వస్తుందన్న. ఆర్థమెటిక్ చేసే వాళ్ళకి సీట్ వస్తుంది. యా, ఈ వీడియోలో సిలబస్ గురించి చెప్పుకుంటున్నాం కదా. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి నెంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్ నాన్న. నెంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్. ఫస్ట్ చాప్టర్ వచ్చేసి నెంబర్ అండ్ న్యూమరిక్ సిస్టమ్. నెంబర్ అంటే ఏం లేదు నాన్న, కలెక్షన్ ఆఫ్ ది డిజిట్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ది డిజిట్స్. అంటే డిజిట్స్ దేర్ ఆర్ 10 డిజిట్స్ ఉంటాయి కదా. 0 1 2 3 4 5 6 7 8 9 ఈ 10 డిజిట్స్ నాన్న. ఇవి ఏంటిది? డిజిట్స్. వీటిని కలెక్షన్ అంటే కలెక్షన్ ఆఫ్ ది నెంబర్ అంటే కలెక్షన్ ఆఫ్ ది డిజిట్స్ ఆర్ కాంబినేషన్ ఆఫ్ ది డిజిట్స్, ఓకేనా నాన్న. అంటే ఈ డిజిట్స్ని తీసుకొని మనం ఒక గ్రూప్గా రాస్తే, అంటే కలిపి రాస్తే, ఎగ్జాంపుల్ 7 8 ఉందన్న. ఈ 7 8ని 78 ఇలా ఒక దగ్గర రాస్తే, ఆర్ 87 రాయొచ్చు, 99 రాయొచ్చు. ఇలా ఒక దగ్గర ఎంత పెద్ద నెంబర్ అయినా రాయొచ్చు నాన్న. 4 5 8 9 7 2 3 4 ఇలా ఎంత పెద్ద నెంబర్ అయినా రాయొచ్చు. ఇలా రాసేదాన్నే నెంబర్ అంటాం, ఓకేనా. ఇలా ఒక గ్రూప్ దాన్ని నెంబర్ అంటాం. 2 డిజిట్స్ నుంచి ఎన్ని నెంబర్స్ అయినా రాయొచ్చు నాన్న, ఓకే. అండ్ నెక్స్ట్ న్యూమరిక్ సిస్టమ్ అంటే ఏం లేదు నాన్న. దేర్ ఆర్ 2 టైప్స్. ఒకటి ఇండియన్ సిస్టమ్ ఉంటుంది. అండ్ సెకండ్ వన్ ఇంటర్నేషనల్ సిస్టమ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇంటర్నేషనల్ సిస్టమ్. ఇండియన్ సిస్టమ్ అంటే ఏం లేదన్నా, మనకు తెలుసు. 1s 10s 100s 1000s 10,000s lakhs 10 lakhs crores and 10 crores 100 crores ఇలా వెళ్ళిపోతూ ఉంటాం మనం, ఓకేనా. ఇండియన్ సిస్టమ్ అంటే ఇలా వెళ్ళిపోతూ ఉంటాం. 1s 10s 100s 1000s అన్నట్టు. ఇంటర్నేషనల్ సిస్టమ్ కూడా సేమ్ నాన్న.
ఇంచుమించు సేమ్. కాకపోతే ఇక్కడ ఇండియన్ సిస్టంలో 10 lakh తీసుకుంటాం మనం. 10 lakh. ఈ 10 lakhని ఇంటర్నేషనల్ సిస్టంలో 1 million అంటాం నాన్న. 1 million అంటాం. 10 lakhని 1 million అంటాం. అండ్ 1 crore నాన్న. 1 crore ఇండియన్ సిస్టమ్ అయితే ఇంటర్నేషనల్ సిస్టంలో దీన్ని 10 million అంటాం. 10 million. ఇక్కడ 10 lakhs నుంచి చేంజ్ అవుతుంది అన్న. 10 lakhs నుంచి మిలియన్కి చేంజ్ అవుతుంది. ఇక్కడ 10 crore అయితే 10 crore-కి 100 million అంటాం. 100 million అంటాం. సింపుల్ అన్న, రెండు సేమ్ ఉంటాయి. ముందు ఉండే నెంబర్స్ అన్నీ కూడా సేమ్. ఇక్కడ ల్యాక్స్ వస్తే, ఇక్కడ ల్యాక్ వస్తే, 1 lakh వస్తే ఇక్కడ 1 lakh వస్తుంది. ముందు వచ్చే నెంబర్స్ అన్నీ కూడా సేమ్ అన్న. తర్వాత వచ్చే వీటిని ఈ సిస్టమ్స్ అన్నీ కూడా కొంచెం వేరు ఉంటుంది. 10 lakhని 1 million అంటాం, 1 crore-ని 10 million అంటాం, అండ్ 10 crore-ని 100 million అంటాం. సింపుల్ అన్న. ఇదే ఇండియన్ సిస్టమ్ అండ్ ఇంటర్నేషనల్ సిస్టమ్. వీటి గురించి మీకు క్లాస్లో అంటే మనం ఫస్ట్ చాప్టర్ చెప్పుకున్నప్పుడు అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెంబర్స్లో టైప్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి నాన్న. ఈవెన్ నెంబర్ అని, ఆడ్ నెంబర్ అని, ప్రైమ్ నెంబర్ అని, ప్రైమ్ నెంబర్ అని, ఫ్రాక్షన్ నెంబర్ అని, ఇర్రేషనల్ నెంబర్ అని, దేర్ ఆర్ టైప్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి. న్యాచురల్ నెంబర్స్ అని, అండ్ హోల్ నెంబర్ అని, ఇంటీజర్స్ అని, ఇలా టైప్ ఆఫ్ నెంబర్స్ ఉంటాయి నాన్న. వాటి గురించి క్లాస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇవి ఫస్ట్ చాప్టర్లో వచ్చేవి. అండ్ సెకండ్ చాప్టర్ నాన్న. ఇప్పుడు సెకండ్ చాప్టర్ చూసుకుంటే 4 fundamental operations on whole numbers. 4 fundamental operations అన్న. ఈ ఫండమెంటల్ ఆపరేషన్స్ అంటే కాంపిటేటివ్ లా అని, అండ్ క్లోజర్ అసోసియేటివ్ లా అని, డిస్ట్రిబ్యూటివ్ లా అని, దేర్ ఆర్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి నాన్న. వాటి గురించి క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. అండ్ హోల్ నెంబర్ నాన్న. ఇక్కడ హోల్ నెంబర్ ఇచ్చిండు. హోల్ నెంబర్ అంటే ఏం లేదు, 0 నుంచి స్టార్ట్ అవుతాయి నాన్న. 0 నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫినిటీకి ఎండ్ అవుతుంది. వీటినే హోల్ నెంబర్స్ అంటాం. 0 నుంచి స్టార్ట్ అయ్యేదాన్ని హోల్ నెంబర్ అంటాం. దీని యొక్క డెఫినేషన్, ఆల్ న్యాచురల్ నెంబర్స్ టుగెదర్ విత్ 0 అన్న. ఆల్ న్యాచురల్ నెంబర్స్ టుగెదర్ విత్ 0 వస్తుంది. టుగెదర్ విత్ 0 వీటినే న్యాచురల్ నెంబర్ అంటాం. దీన్నే హోల్ నెంబర్ అంటాం నాన్న. ఆల్ న్యాచురల్ నెంబర్ టుగెదర్ విత్ 0 దీన్నే హోల్ నెంబర్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ టాపిక్ నాన్న. థర్డ్ వన్, ఫ్రాక్షనల్ నెంబర్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్. ఫ్రాక్షనల్ నెంబర్ అంటే, ఫ్రాక్షన్ అంటే ఏం లేదన్న, సింపుల్. ఫ్రాక్షన్ P/Q ఫామ్లో ఉంటుందన్న. ఇట్ ఈస్ ఏ P/Q ఫామ్. దీన్నే ఫ్రాక్షన్ అంటాం. P/Q ఫామ్లో ఉంటే దాన్ని ఫ్రాక్షన్ అంటాం అన్న. ఈ Pని న్యూమరేటర్ అంటాం, అండ్ Qని డినామినేటర్ అంటాం. ఈ P/Q ఫామ్ ఎప్పుడు యూజ్ అవుతుందంటే 1/2, 5/4, 8/9, 100 ఇలా ఉన్నప్పుడు ఈ ఫామ్ P/Q ఫామ్ అంటే ఇదిందన్న. దీన్నే P/Q ఫామ్ అంటాం. ఇక్కడ P అంటే 1ని P అంటాం. ఇక్కడ 1 ఉంది కదా, 1ని P అంటాం, అండ్ Qని 2 అంటాం నాన్న. కానీ Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కావాలన్న. Q ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 కావాలి. ఓకేనా? అంటే Q ప్లేస్లో 0 రాకూడదు. ఈ 2 ప్లేస్లో 0 అనేది ఎప్పుడు రాకూడదు నాన్న. 0 అనేది ఎప్పుడు సబ్మిట్ చేయకూడదు మనం. ఎందుకంటే అలా సబ్మిట్ చేస్తే అది ఇన్ఫినిటీ అవుతుంది. ఓకేనా? డినామినేటర్లో 0 అనేది వస్తే అది ఇన్ఫినిటీ అవుతుందన్న. ఇన్ఫినిటీ అనేది రాకూడదు. ఇన్ఫినిటీ వస్తే దాన్ని మనం డిఫైన్ చేయలేం. నెక్స్ట్ అన్న, ఫోర్త్ టాపిక్, ఫ్రాక్షన్. ఇందులో టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి, ఫండమెంటల్ ఆపరేషన్స్. అవన్నీ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఫోర్త్ వన్, ఫ్రాక్షన్స్ అన్న. ఫ్యాక్టర్స్ అండ్ మల్టిపుల్ ఇంక్లూడింగ్ దేర్ ప్రాపర్టీస్. ఫ్యాక్టర్స్ అన్న. ఫ్యాక్టర్స్ అంటే ఏం లేదు, ఒక నెంబర్ ఇస్తాడు, ఆ నెంబర్ యొక్క ఫ్యాక్టర్ని కనుక్కోమంటాడు. ఎగ్జాంపుల్ 8 తీసుకుందాం.
8 తీసుకుంటే దీని యొక్క ఫ్యాక్టర్స్ ఎన్ని వస్తాయో చూద్దాం. ఒక నెంబర్ ఇస్తే ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలన్నా దీని యొక్క డెఫినేషన్ ఏంటిదంటే ఇఫ్ ఏ నెంబర్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై అనదర్ నెంబర్ వితౌట్ ఎనీ రిమైండర్ రిమైండర్ మిగిలకుండా అనదర్ నెంబర్ తోటి ఈ 8 అనేది డివిజిబుల్ అవ్వాలన్నా అప్పుడు దీని యొక్క ఫ్యాక్టర్స్ వస్తాయి మనకి. ఎగ్జాంపుల్ చూద్దాం. వన్ టేబుల్తో చూస్తే 1 తోటి 8ని డివిజిబుల్ చేస్తే అవుతుందన్న 1 8 జా 8 రిమైండర్ 0 వచ్చింది అంటే రిమైండర్ ఏం మిగిలకూడదునా. ఓకేనా, 1 ఫ్యాక్టోరియల్ ఇది 8 యొక్క ఫ్యాక్టర్ 1 అవుతుంది. అండ్ 2 టేబుల్తో చూద్దాం నాన్న. ఎగ్జాంపుల్ 2 4 జా 8తో కూడా డివిజిబుల్ అవుతుంది ఎగ్జాక్ట్గా. ఓకేనా, 2 కూడా అవుతుంది. అండ్ నెక్స్ట్ 4 అవుతుంది అన్న. 3 అనేది కాదు, 4 నెక్స్ట్ 4 3 అనేది కాదన్న. 3 అనేది ఎందుకు కాదంటే చూద్దాం. 3తో 8ని డివిజన్ చేస్తే 3 2 జా 6 అవుతుంది. అండ్ రిమైండర్ 2 మిగులుతుంది. రిమైండర్ మిగిలకూడదన్న. రిమైండర్ ఇక్కడ 0 రావాలి. 0 వస్తే ఆ నెంబర్ ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయినట్టు అండ్ ఫ్యాక్టర్ అయినట్టు. రిమైండర్ ఏమైనా సంథింగ్ మిగిలిందంటే అది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ కానట్టు అండ్ 8 యొక్క ఫ్యాక్టోరియల్ కానట్టు అది. నెక్స్ట్ వచ్చేసి 8 నాన్న 4 అవుతుంది అండ్ 8 అవుతుంది. 8 యొక్క ఫ్యాక్టోరియల్స్ ఎన్ని అంటే ఇక్కడ 4 అవుతాయి. 8 యొక్క ఫ్యాక్టోరియల్స్ ఎన్ని అంటే కంప్లీట్గా 4 అవుతాయి. 8 ఆల్ ఫ్యాక్టర్స్ ఆర్ 4 అవుతాయి. ఓకే, దీన్ని ఫ్యాక్టర్స్ అంటాం నాన్న. నెక్స్ట్ వచ్చేసి 5th చాప్టర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. LCM and HCF. LCM means least common multiple. Multiple nana. And HCF means highest common factor. వీటిని 2 మెథడ్స్లో మనం సాల్వ్ చేస్తాం. ఎల్సిఎంని అండ్ హెచ్సిఎఫ్ని 2 మెథడ్స్తో సాల్వ్ చేస్తాం. ఒకటి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ అండ్ సెకండ్ డివిజన్ మెథడ్. వీటి గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 5th చాప్టర్ వచ్చినప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎల్సిఎం ఎలా సాల్వ్ చేయాలి, హెచ్సిఎఫ్ ఎలా సాల్వ్ చేయాలో ఈ 2 మెథడ్స్ని యూజ్ చేసి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి డెసిమల్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డెసిమల్ అన్న. డెసిమల్ అండ్ ఫండమెంటల్ ఆపరేషన్స్. ఈ డెసిమల్లో టైప్ ఆఫ్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఉంటాయి. అడిషన్ డెసిమల్ నెంబర్ అని, సబ్ట్రాక్షన్ డెసిమల్ నెంబర్ అని, మల్టిప్లికేషన్ డెసిమల్ నెంబర్ అని దేర్ ఆర్ 4 టైప్స్ ఆఫ్ ఉంటాయి. అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ డెసిమల్ అంటే ఏంటో చూద్దాం నాన్న. ఎగ్జాంపుల్ 4589.25. ఓకే, ఈ నెంబర్ తీసుకున్నాం. ఇక్కడ ఒక పాయింట్ వచ్చిందన్న. ఈ పాయింట్నే డెసిమల్ పాయింట్ అంటాం. ఓకే, క్లియర్. ఈ పాయింట్నే డెసిమల్ పాయింట్ అంటాం. ఇందులో టైప్స్ ఉంటాయి. ఫండమెంటల్ ఆపరేషన్స్ దేర్ ఆర్ టైప్స్ ఉంటాయి. అడిషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్ అని, సబ్ట్రాక్షన్ ఆఫ్ డెసిమల్ నెంబర్ అని, మల్టిప్లికేషన్ ఆఫ్ డెసిమల్ నెంబర్ అని అండ్ డివిజన్ ఆఫ్ డెసిమల్ నెంబర్ అని దేర్ ఆర్ టైప్స్ ఉంటాయి. అవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు టాపిక్ గురించి చెప్పినప్పుడు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 7th one స్క్వేర్స్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్ అండ్ క్యూబ్ రూట్స్. నెక్స్ట్ స్క్వేర్స్ అంటే ఏం లేదన్నా, స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్. స్క్వేర్ క్యూబ్ గురించి చెప్పుకుందాం, స్క్వేర్ రూట్ గురించి
మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. యా, స్క్వేర్ అంటే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 2 స్క్వేర్ అన్న ఆర్ 2 పవర్ ఆఫ్ 2 అని చదవచ్చు. 2 పవర్ ఆఫ్ 2 అని చదవచ్చు ఆర్ 2 స్క్వేర్ అని చదవచ్చు. దీన్ని ఏం చేయాలంటే 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 టైమ్స్ రాసుకోవాలి అన్న. ఇలా 2 ఇంటూ 2 2 ఇంటూ 2 అని రాసుకోవాలి. దీన్ని మల్టిప్లికేషన్ చేయాలి. ఇప్పుడు 2 2 ఏమవుతుంది 4, అంటే 2 స్క్వేర్ ఏమొచ్చింది ఆన్సర్ 4 వచ్చింది. యా, క్లియర్. అండ్ నెక్స్ట్ 3 స్క్వేర్ రాసుకుందాం. ఏం చేయాలి? 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయాలి. 3 ఇంటూ 3 3 ఇంటూ 3 3 3 జా 9. ఇదేనన్న స్క్వేర్ అంటే ఇదే. అంటే అదే నెంబర్ 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే దాన్నే స్క్వేర్ అంటాం. ఎగ్జాంపుల్ ఇంకోటి 4 స్క్వేర్ తీసుకుందాం. 4 స్క్వేర్ 4 ఇంటూ 4 ఏమవుతుంది 16 అవుతుంది. 4 4 జా 16 అన్న. ఓకే, ఇలాగే ఎంత పెద్ద నెంబర్ తీసుకున్నా సరే సేమ్ వాల్యూ వస్తుంది. ఎగ్జాంపుల్ 25 స్క్వేర్ తీసుకుందాం. 25 స్క్వేర్ 25 ఇంటూ 25 ఏమవుతుంది 625. ఓకేనా, 25 స్క్వేర్ 625 అవుతుంది. ఎగ్జాంపుల్ 1000 తీసుకున్నా సరే 100 తీసుకున్నా సరేనన్న. 100 స్క్వేర్ తీసుకుందాం. 100 స్క్వేర్ తీసుకుంటే 100 ఇంటూ 100 ఏమవుతుంది? ఇది 10,000 అవుతుంది. ఏమవుతుంది 10,000 అవుతుంది. ఇదేనా స్క్వేర్ అంటే 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయాలి. 2 టైమ్స్ మల్టిప్లికేషన్ చేస్తే దాన్నే స్క్వేర్ అంటాం. అండ్ ఇప్పుడు క్యూబ్ చెప్పుకున్నాం. క్యూబ్ నెక్స్ట్ వచ్చేసి క్యూబ్ గురించి చెప్పుకున్నాం. ఇందాక స్క్వేర్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు క్యూబ్. ఎగ్జాంపుల్ 2 క్యూబ్ తీసుకున్నాం. 2 పవర్ ఆఫ్ 3 అని చదవచ్చు ఆర్ 2 క్యూబ్ 1 అని చదవచ్చు. ఇక్కడ పైన వచ్చిన దాన్ని పవర్ అంటాం. దీన్ని పవర్ ఆఫ్ 3 పవర్ ఆఫ్ 3 పవర్ అని చదవాలి నాన్న. ఓకే, పవర్ ఆఫ్ 3. యా, దీన్ని ఏం చేయాలంటే 3 టైమ్స్ రాయాలి నాన్న. 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 3 టైమ్స్ మల్టిప్లికేషన్ చేయాలి. ఏమవుతుంది 2 2 జా 4 4 2 జా 8 అంటే 2 క్యూబ్ ఏమైంది 8 అయింది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇంకోటి తీసుకుందాం. 3 క్యూబ్ 3 ఇంటూ 3 ఇంటూ 3 చూడండి అన్న. 3 3 జా ఏమవుతుంది 9 9 3 జా 27 27 అనేది ఆన్సర్. ఓకేనా, 3 క్యూబ్ ఎంత అయింది 27 అయింది. ఎగ్జాంపుల్ 5 క్యూబ్ తీసుకుందాం. 5 ఇంటూ 5 ఇంటూ 5 ఏమవుతుందన్నా 5 5 జా 25 25 5 జా 125 అవుతుందన్న. 125 అవుతుంది. 125 ఇంతేనా. స్క్వేర్ క్యూబ్ వీటినే స్క్వేర్స్ క్యూబ్ అంటాం. అండ్ స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్ని నేను క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎయిత్ టాపిక్ నాన్న మెజర్మెంట్స్. నెక్స్ట్ వన్ మెజర్మెంట్స్. యా, మెజర్మెంట్ అంటే ఏం లేదన్న, మనకు జనరల్గా మనం యూజ్ చేసేవి ఏవి ఏరియా కనుక్కోవడం అండ్ లెంత్ కనుక్కోవడం, ఎంత దూరం ఉందనేది కిలోమీటర్లో కొలుస్తాం కదా, వాటిని లెంత్ అంటాం. ఏరియా అంటే మన ఇల్లు ఎంత ప్లేస్లో ఉందని దాన్ని ఏరియా కనుక్కోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీటర్స్ ఉన్న ఓకే లీటర్స్ అండ్ హైటు వెయిట్ హైట్ అండ్ వెయిట్ అండ్ సంథింగ్ వేరే ఇంకా ఉంటాయినా మెజర్ చేసేది ఏరియా లెంత్ లీటర్స్ హైట్ వెయిట్ మెజర్ చేసేది వీటినే మెజర్స్ అంటాం. ఓకే, వీటి గురించి క్లియర్గా మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 9th వన్ అప్రాక్సిమేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ అన్న. అప్రాక్సిమేషన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఎగ్జాంపుల్ తీసుకుంటే దీనికి ఎగ్జాంపుల్ అన్న అంటే మోస్ట్ నియరెస్ట్ వాల్యూ. అప్రాక్సిమేషన్ అంటే మోస్ట్ నియరెస్ట్ వాల్యూ అంటున్నా. ఎగ్జాంపుల్ 10 తీసుకుందాం. ఈ 10కి నియరెస్ట్ వాల్యూ ఏమవుతాయి 9.8 కావచ్చు 9.9 కావచ్చు. ఇందులో రెండిట్లో ఏది నియరెస్ట్ వాల్యూ అంటే ఏం తీసుకుంటాం మనం 9.9 అనేది నియరెస్ట్ వాల్యూ అవుతుంది. ఓకేనా, ఇది నియరెస్ట్ వాల్యూ అవుతుంది. అండ్ ఇంకోటి తీసుకుందాం ఎగ్జాంపుల్ 10.1 అండ్ 10.3 తీసుకుందాం. 10.1 అండ్ 10.3
ఇందులో ఏది నియరెస్ట్ వాల్యూ అంటే ఇది 10.1 అనేది నియరెస్ట్ వాల్యూ అవుతుంది. దగ్గర వాల్యూనే మోస్ట్ నియరెస్ట్ వాల్యూనే మనం అప్రాక్సిమేషన్ అంటాం. ఓకేనా, సింపుల్గా ఇలా పాయింట్స్లో ఇస్తాడు, పాయింట్స్లో ఇచ్చి అడుగుతాడు మనకి ఏది నియరెస్ట్ వాల్యూ అవుతుందని. 10కి ఏది నియరెస్ట్ వాల్యూ ఇందులో అని అడగవచ్చు. దీన్నే అప్రాక్సిమేషన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసి 10th వన్ 10th వన్ సింప్లిఫికేషన్. సింప్లిఫికేషన్ అంటే ఏం లేదన్నా, ఒక రూల్ ఉంటుంది సింప్లిఫికేషన్కి. ఆ రూల్ ఫాలో అయితే మనకు సింప్లిఫికేషన్కి ఒక రూల్ ఉంటుంది, వి బాడ్ మాస్ రూల్ అని. వి బాడ్ మాస్ అని ఈ రూల్ ఫాలో అయితే సింప్లిఫికేషన్లో ఇచ్చిన అన్ని ప్రాబ్లమ్స్ని మనం సింపుల్గా సాల్వ్ చేయొచ్చు. వి అంటే విన్కులం విన్కులం అంటే విన్కులం మీన్స్ బారో అని ఉంటుంది. బి అంటే బ్రాకెట్స్ బి అంటే బ్రాకెట్స్. 3 టైప్ ఆఫ్ బ్రాకెట్స్ ఉంటాయి. ఈ బ్రాకెట్స్ని బేస్ చేసుకొని మనం సాల్వ్ చేస్తాం. ఓ అంటే ఆఫ్ మీన్స్ మల్టిప్లికేషన్. డి మీన్స్ డివిజన్. ఓకే, అండ్ ఎం మీన్స్ మల్టిప్లికేషన్. ఏ మీన్స్ అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. లాస్ట్ వన్ సబ్ట్రాక్షన్. వీటిని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. ఎగ్జాంపుల్ 15 డివిజన్ 5 ఇంటూ 2 దీన్ని సాల్వ్ చేయాలి మనం. ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలి? దీన్ని +3 పెట్టుకున్నాం. దీన్ని సాల్వ్ చేయాలి దీన్ని ఎలా సాల్వ్ చేయాలో మనకు తెలియదు, అర్థం కాదు. అంటే సాల్వ్ చేసేస్తాం కానీ ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయాలా, దీన్ని సాల్వ్ చేయాలా, లేదా దీన్ని సాల్వ్ చేయాలో మనకు అర్థం కాదు దీన్ని సాల్వ్ చేయాలంటే ఈ రూల్ని ఫాలో చేయాలి. ఈ రూల్ ఫాలో అయితే దీన్ని సాల్వ్ చేయడం చాలా సింపుల్. ఓకే, ఫస్ట్ ఇక్కడ చూడండి వి బాడ్ మాస్ రూల్లో ఫస్ట్ ఏదొచ్చింది? డి అంటే డివిజన్ అనేది ఫస్ట్ వచ్చింది. అందుకోసమని ఫస్ట్ దీన్ని సాల్వ్ చేయాలి. ఈ రెండింటిని ఫస్ట్ సాల్వ్ చేయాలి. నెక్స్ట్ ఎం అంటే మల్టిప్లికేషన్ కదా, ఇది సెకండ్ వచ్చింది. ఇది ఫస్ట్ వస్తే ఇది సెకండ్ వచ్చింది రూల్లో. దీన్ని సెకండ్ సాల్వ్ చేయాలి. అంటే ఫస్ట్ దీన్ని సాల్వ్ చేసిన తర్వాత దీన్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ థర్డ్ అడిషన్ వచ్చిందన్న, అడిషన్ని ఇది థర్డ్ సాల్వ్ చేయాలి. ఓకే, ఇప్పుడు సాల్వ్ చేద్దాం. 15/5 రాసుకొని ఇక్కడ ఇంటూ 2కి 2 + 3కి 3. 5 1 = 5 5 3 = 15. ఓకే, 3 × 2 వచ్చింది. ఏమొచ్చింది? 3 × 2 + 3 వచ్చింది. +3 ఎలా ఉన్నది అలాగే రాసుకుంటున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇది సాల్వ్ చేయాలి. ఇది సాల్వ్ చేయాలి. మల్టిప్లికేషన్ 3 2 = 6. 3 2 = 6 +3 ఏమొచ్చింది ఆన్సర్? ఇప్పుడు కంప్లీట్గా 9 వచ్చింది. 6 + 3 9 అవుతుంది. ఆన్సర్ ఏమొచ్చింది? 9 వచ్చింది. ఇలా వి బాడ్ మాస్ రూల్ని ఫాలో అయితే సింపుల్ ఇందులో నుంచి 2 క్వశ్చన్స్ వస్తాయి. చాలా సింపుల్గా చేయొచ్చు. ఈ రూల్ని ఫాలో అయితే కంప్లీట్గా మనకి వచ్చేసినట్టే, సింప్లిఫికేషన్ వచ్చేసినట్టే. నెక్స్ట్ 11th టాపిక్ యావరేజ్. 11th వన్ యావరేజ్. యావరేజ్ అంటే ఏం లేదన్న, సింపుల్ సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై number of observations. Example 1 2 3 4 5 6 వద్దు 5 వరకు చాలు. దీని యొక్క యావరేజ్ కనుక్కోమని అడిగితే మనకి యావరేజ్ కనుక్కోవాలి. దీని యొక్క ఏం చేయాలంటుండు ఇక్కడ? యావరేజ్ ఈక్వల్ టు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. సమ్ అంటే అడిషన్ అని చెప్పాను నేను. ఓకే, సమ్ మీన్స్ అడిషన్. మనకు సమ్ మీన్స్ అడిషన్. ఓకే, యావరేజ్ సమ్ మీన్స్ అడిషన్ ఇవన్నీ అడిషన్ చేయాలి మనం. 1 + 2 + 3 + 4 + 5. ఓకే,
బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ మీన్స్ ఎన్ని ఇచ్చిండు, ఎన్ని ఉన్నాయి ఇక్కడ 1 2 3 4 5 5 ఉన్నాయి. 5కి 5 రాసుకోవాలి. ఓకే, నెక్స్ట్ యా ఇవి యాడ్ చేస్తే 15 వస్తాయి నాన్న. 1 + 3 3 3 3 + 3 6 6 + 4 10 10 + 5 15 15/5. దీన్ని క్యాన్సిల్ చేస్తే 5 1 = 5 5 3 = 15. ఆన్సర్ ఎంత వచ్చింది? 3 వచ్చిందన్న. ఆన్సర్ ఎంత వచ్చింది? 3 వచ్చింది. ఎంత వచ్చింది? యావరేజ్ 3 వచ్చింది. ఈ ప్రాబ్లం యొక్క యావరేజ్ 3 వచ్చింది. ఇలా సాల్వ్ చేస్తాం. లేదు ఇంకా సింపుల్గా చేయాలంటేనన్నా ఇక్కడ ఈ సిరీస్ ఉందా, దీన్ని సిరీస్ లాగా తీసుకుందాం మనం. ఇలా సీక్వెన్స్ అంటే మిడిల్లో ఏ నెంబర్ కూడా మిస్ కాకుండా వరుసగా వెళ్తే అప్పుడు దాని యొక్క యావరేజ్ ఏమవుతుందంటే మిడిల్ నెంబర్ యావరేజ్ అవుతుందన్న. మిడిల్ నెంబర్ యావరేజ్ అవుతుంది. మిడిల్ నెంబర్ ఏమైంది? ఇది మిడిల్ నెంబర్ కాబట్టి మిడిల్ నెంబర్ యావరేజ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి 12th వన్ అన్న పర్సెంటేజ్. నెక్స్ట్ పర్సెంటేజ్ అన్నీ సింపుల్ అన్న, క్లియర్గా చెప్పుకుందాం మనం ఎటువంటి డౌట్ లేకుండా. పర్సెంటేజ్ నాడ ఎగ్జాంపుల్ 20% ఇచ్చి కనుక్కోమని అడిగితే పర్సెంటేజ్ మీన్స్ పర్ 100 అన్న. పర్ 100 అంటే ఒక నెంబర్ ఇలా ఇచ్చి దాన్ని బై 100 రాస్తే మనకు ఆన్సర్ వస్తుంది అన్న. పర్ 100 అంటుంది కదా, పర్సెంటేజ్ మీన్స్ పర్ 100 అన్న. దీన్ని డివిజన్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. 0కి 0 క్యాన్సల్, 2 1 = 2 2 5 = 10 అన్న. 2 5 = 10 1/5 వచ్చింది ఆన్సర్. ఎంత వచ్చింది? 20%కి 1/5 ఆన్సర్ వచ్చింది అన్న. దీన్నే పర్సెంటేజ్ అంటాం. ఓకేనా, బై 100 రాయడాన్ని పర్సెంటేజ్ అంటాం అన్న. నెక్స్ట్ వచ్చేసి 13th వన్ ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్. ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్. యా దీన్ని సాల్వ్ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి నాన్న. అవి సిపి అని, సిపి మీన్స్ కాస్ట్ ప్రైస్, అండ్ ఎస్పి అని, ఎస్పి మీన్స్ సెల్లింగ్ ప్రైస్ నాన్న, సెల్లింగ్ ప్రైస్. అండ్ ఎంపీ మీన్స్ మార్కెట్ ప్రైస్. ఈ 3 ఫాలో చేసి మనం ప్రాఫిట్ లాస్ అండ్ డిస్కౌంట్ని సాల్వ్ చేస్తాను. ఈ ఫార్ములాస్ ఉంటాయి. ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీకు క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు టైం లేదు కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి సింపుల్ ఇంట్రెస్ట్. సింపుల్ ఇంట్రెస్ట్కి ఒక ఫార్ములా ఉంటుంది నాన్న, ఎస్ఐ మీన్స్ సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR by 100 అన్న. PTR by 100. ఓకే, ఇక్కడ P మీన్స్ ప్రిన్సిపల్ అన్న. P మీన్స్ ప్రిన్సిపల్ మీన్స్ మనం ఇంట్రెస్ట్కి అమౌంట్ ఇస్తుంటాం కదా. ఇంట్రెస్ట్కి సమ్ టైమ్స్ ఎవరికైనా మన ఇంట్లో నుంచి అవసరం ఉంటే వేరే వాళ్ళకి ఇంట్రెస్ట్కి మనీ ఇస్తుంటాం నాన్న. ఆ మనీని ఎంత ఇస్తున్నామో దాన్నే ప్రిన్సిపల్ అంటాం. నాన్న. ప్రిన్సిపల్. అండ్ T మీన్స్ టైం. నాన్న. అండ్ R మీన్స్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఎంత పర్సెంటేజ్కి ఇస్తున్నాం, పర్సెంటేజ్లో వస్తుందన్న. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీన్స్ 2% ఇస్తే 2% అని, 10% ఆర్ 5% అయితే 5% అని, ఇలా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనం సింపుల్ ఇంట్రెస్ట్ని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్ అన్న. నెక్స్ట్ రేషియో అండ్ ప్రపోర్షన్. రేషియో మీన్స్ ఏం లేదన్న, టూ క్వాంటిటీస్ని కనుక్కోవడాన్ని మనం ఈక్వల్ చేయడాన్ని రేషియోస్ని యూజ్ చేస్తాం. ఓకేనా. ఎగ్జాంపుల్ 2 క్వాంటిటీస్ అంటే A:B తీసుకున్నాం. A:B దీన్ని ఎలా రాయొచ్చు అంటే A/B. దీన్నే A/Bగా కూడా రాయొచ్చు, ఇలా కూడా రాయొచ్చు. ఎగ్జాంపుల్ 5:3 తీసుకుంటే
దీన్నే 5/3గా రాయొచ్చు నేను. 5/3గా రాయొచ్చు. దీన్నే రేషియో అంటాం. మనం. నెక్స్ట్ వచ్చేసి ప్రపోర్షన్. రేషియోకి ప్రపోర్షన్ అంటే ఈక్వాలిటీస్ తెలపడానే రేషియో యొక్క ఈక్వాలిటీస్ ఆఫ్ రేషియో యొక్క ఈక్వాలిటీ తెలపడానే ప్రొపోర్షన్ అంటాం నేను. రేషియో యొక్క ఈక్వాలిటీ తెలపడానే ప్రొపోర్షన్ అంటాం. దీన్ని A:B, C:D ఇలా రాస్తాం. ఆర్ A/B = C/D ఇలా కూడా రాస్తాం నేను. ఓకే, దీన్నే ప్రపోర్షన్ అంటాం. అండ్ ఇది రేషియో. ఈ రేషియో ఈ ఫార్ములాను బేస్ చేసుకొని అండ్ ఈ ఫార్ములాను బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. అవి క్లియర్గా టాపిక్ వచ్చినప్పుడు చెప్పుకుందాం మనం. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం. 16th one, స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం. ఇక్కడ ఒక సింపుల్ ట్రిక్ ఉంటుంది నాన్న. ఈ గుర్తుపెట్టుకోవడానికి ఒక సింపుల్ ట్రిక్ ఉంటుంది. డిస్టెన్స్ మీన్స్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఒక ట్రయాంగిల్ తీసుకుందాం. ఇందులో ఈ ట్రయాంగిల్లో ఇది డిస్టెన్స్ అవుతుంది, ఇదేమవుతుంది డిస్టెన్స్ అవుతుంది, ఇది స్పీడ్ అవుతుంది, ఇది టైం అవుతుంది అన్న. ఇదేమో టైం అవుతుంది. ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని బేస్ చేసుకొని మనం వీటి యొక్క ఫార్ములాస్ని రాసుకోవచ్చు. ఎలా అంటే డిస్టెన్స్ మీన్స్ డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ ఇక్కడ ఇది ఏమవుతుందంటే ఇంటూ అవుతుంది, ఇంటూ టైం. ఇది డిస్టెన్స్ యొక్క ఫార్ములా. నెక్స్ట్ వచ్చేసి స్పీడ్ నాన్న. స్పీడ్ కనుక్కోవాలంటే డిస్టెన్స్ ఉంది కదా, పైన ఉంది డిస్టెన్స్ బై, ఇక్కడ దీన్ని బై అంటాం నాన్న, బై టైం. ఇది డిస్టెన్స్ ఫార్ములా. అండ్ టైం ఫార్ములా. ఇప్పుడు టైం ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. డిస్టెన్స్ బై, ఇక్కడ దీన్ని బై అంటాం నాన్న, ఈ లైన్ని బై అంటాం, బై స్పీడ్. ఇది టైం ఫార్ములా. ఈ 3 ఫార్ములాస్ బేస్ చేసుకొని మనం అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈ టైం, డిస్టెన్స్, స్పీడ్లో వచ్చే అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఈ 3 ఫార్ములాస్ని బేస్ చేసుకొని సాల్వ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా మీకు టాపిక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ అంటున్నాను ఏరియా, పెరిమీటర్ అండ్ వాల్యూమ్. ఏరియా మీన్స్ లెంత్ ఇంటూ బ్రెడ్త్ నాన్న. ఓకే, లెంత్ ఇంటూ బ్రెడ్త్, ఎల్ ఇంటూ బి అంటాం, దీన్ని ఎల్ ఇంటూ బి అంటాం. ఓకే, ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఏరియాని కనుక్కుంటాం. అండ్ నెక్స్ట్ పెరిమీటర్. పెరిమీటర్ యొక్క ఫార్ములా 2 ఇంటూ ఎల్ ప్లస్ బి నన్న. అంటే 4 సైడ్స్ని ఈక్వల్ చేస్తే, ఎగ్జాంపుల్ ఇది ఏరియా నన్న. ఏరియా కనుక్కోవాలంటే ఎల్ ఇంటూ బి పెట్టాలి. ఇక్కడ ఇది లెంత్ అయితే ఇది బ్రెడ్త్ అవుతుంది, దీని యొక్క ఏరియా ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెడ్త్ అవుతుంది. అండ్ ఇక్కడ పెరిమీటర్ ఏమవుతుందన్నా, ఇక్కడ
ఇది లెంత్ అండ్ ఇది బ్రెడ్త్ కదా, ఇక్కడ కూడా బ్రెడ్త్ వస్తుంది అండ్ లెంత్ వస్తుంది. ఈ 4 సైడ్స్ని యాడ్ చేస్తే ఏరియా వస్తుంది, పెరిమీటర్ వస్తుంది. దీన్ని పెరిమీటర్ అంటున్నాం. 4 సైడ్స్ని యాడ్ చేస్తే పెరిమీటర్ వచ్చేస్తుంది మనకి. నెక్స్ట్ వాల్యూమ్. నెక్స్ట్ వన్ వాల్యూమ్. నెక్స్ట్ వన్ వాల్యూమ్. వాల్యూమ్ ఫార్ములా వచ్చేసి లెంత్ ఇంటూ బ్రెడ్త్ ఇంటూ హైట్ నాన్న. ఇక్కడ ఇది ఉంది కదా, ఇందులో మళ్ళీ హైట్ వస్తుందన్న. ఇక్కడ నుంచి కిందికి డిస్టెన్స్ వస్తే దాన్ని హైట్ అంటాం. ఆ హైట్ని వాల్యూమ్లో కనుక్కుంటాం. ఈ 3 ఫార్ములాస్ని యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాం. ఏరియా, పెరిమీటర్ అండ్ వాల్యూమ్స్ యొక్క ఫార్ములాస్ని, ఈ 3 ఫార్ములాస్ని యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తాం. నెక్స్ట్ టాపిక్ నాన్న పెరిమీటర్, ప్యాటర్న్. నెక్స్ట్ వన్ 18th వన్ ప్యాటర్న్. ప్యాటర్న్ అంటే ఏం లేదన్నా, చాలా సింపుల్. అంటే ఎగ్జాంపుల్, ఈవెన్ నెంబర్స్ తెలుసు కదా మనకి, ఈవెన్ నెంబర్స్ 2, 4, 6, 8, 10 ఇలా ఇచ్చి నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటిదని అడుగుతాడు. ఎగ్జాంపుల్ ఏమవుతుంది ఇక్కడ, నెక్స్ట్ వచ్చే నెంబర్ 12 అవుతుంది. ఇంతే, సింపుల్ ఆన్సర్. అండ్ ప్రైమ్ నెంబర్స్ తెలుసు కదా, ప్రైమ్ నెంబర్స్ ఇస్తాడు. 2, 3, 5, 7, 11, 13. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటిదని అడుగుతాడు నాన్న. నెక్స్ట్ వచ్చే నెంబర్ ఏంటిది 17 అనేది ఆన్సర్. ఇంతేనా, దీన్నే ప్యాటర్న్ అంటాం నాన్న. అంటే ఒక సిరీస్ లాగా, ఒక సిరీస్ని ఫాలో అవ్వడాన్ని దీన్నే సిరీస్ అంటాం నాన్న. ప్యాటర్నే సిరీస్ అని కూడా అంటాం. దీన్నే సిరీస్ అంటాం, ప్యాటర్న్ని. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి 19th వన్ అన్న. ఈ 19th వన్ టాపిక్ డేటా ఇంటర్ప్రిటేషన్స్. ఇది రావాలంటే మీకు ఫస్ట్ యావరేజ్ రావాలి, అండ్ పర్సంటేజ్ రావాలి, ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్ రావాలి, సింపుల్ ఇంట్రెస్ట్ రావాలి, అండ్ రేషియో అండ్ ప్రపోర్షన్, అండ్ స్పీడ్, డిస్టెన్స్, టైం. ఈ 6 టాపిక్స్ కూడా రావాలన్నా మీకు. ఈ 6 టాపిక్స్ కూడా ఎగ్జాక్ట్గా వస్తాయి మీకు. డేటా ఇంటర్ప్రిటేషన్ టాపిక్ అనేది చాలా సింపుల్. ఇదేనా మనకు ఓవరాల్ సిలబస్ వచ్చేసి 19 టాపిక్స్ ఉన్నాయి. ఈ 19 టాపిక్స్ కూడా మన ఆర్థమెటిక్ సిలబస్ యొక్క టాపిక్స్. వీటిని క్లియర్గా ఒక దగ్గర నోట్స్ రాసుకుంటున్నా, అండ్ వీటి గురించి 1 by 1 మనకు రికార్డెడ్ వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ నాన్న.